అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి మట్టి వినోద్ కుమార్ గారు ఉన్న అలాగే గ్రామ ప్రజాప్రతినిధులు మరియు ప్రతి ఒక్కరూ విగ్రహానికి పూలదారం వేయాల్సిందిగా మాజీ సర్పంచ్ మందుల యాకన్న గారు మరియు వార్డు మెంబర్స్ మాజీ ఎంపీటీసీ వర్యులు కసిరెడ్డి లింగారెడ్డి గారు మరియు రిటైర్డ్ టీచరు నరసింహారెడ్డి సార్ గారు, గౌరవ ప్రతినిధులైనటువంటి నెలకుర్తి అశోక్ రెడ్డి గారు, నెలకుర్తి సత్యరెడ్డి గారు, నెలకుర్తి గోపాల్ రెడ్డి గారు మరియు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అంబేద్కర్ యువత సంఘం సభ్యులు అందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అంబేద్కర్ యువత సంఘం సభ్యులు అందరూ అలాగే కాకతీయ యూత్ క్లబ్ సభ్యులు అందరూ జీపీఓ సెక్రటరీ అయినటువంటి భాస్కర్ సార్ గారిని కూడా పూలదారం వేయాల్సిన కోరుచున్నాం. యూపీఎస్ పాఠశాల నుంచి యూపీఎస్ పాఠశాల స్టాఫ్ వారు కూడా మరియు అంబేద్కర్ సంఘ సభ్యులందరూ గ్రామ సేవకులైనటువంటి జట్టి వెంకన్న గారు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాల్సిన కోరుచున్నాం. విద్యార్థులందరూ ఒకసారి డెవలప్ కొడుతున్నారు. పిడికిలెత్తరో ఆ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో కాకపోతే దీపోయినటువంటి విక్షేపత్ సార్ గారిని రావాల్సిందే కోరుచున్నాం. సార్కు ఇన్ఫర్మేషన్ 2 సార్లు ఇచ్చినప్పుడు కొద్దిగా డిలే అయింది. జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం. స్కూల్ స్టాఫ్ విగ్రహం పూలదారం వేయాల్సింది కోరుచున్నాం. విగ్రహానికి ఎస్ఎంసీ మాజీ చైర్మన్ రావుల సీనన్న గారిని అంబేద్కర్ విగ్రహానికి పూలదారం వేయాల్సింది కోరుచున్నాము. సార్ రండి. పెదనగరం జీపీ అయినటువంటి రామచంద్ర గారిని కూడా పూలదారం వేయాల్సింది కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి మేజిస్ట్రేట్ గారు మరియు మండల బాస్ అయినటువంటి తహసీల్దార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు మన జయపురం గ్రామంలో మన రాజ్యాంగ డాక్టర్ సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము.
మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి ఈరోజు మనం ఈ మంచి వాతావరణం, ప్రశాంత వాతావరణంలో ఉన్నామంటే వారి యొక్క కృషి, వారి యొక్క పట్టుదల, మరి అది కూడా ఏ విధంగా వచ్చిందో కూడా మరి మీ అందరికీ కూడా తెలుసు. వారు ఎంతో కష్టపడి పైకొచ్చి మరి మన ఒక దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి అన్న ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో మరి మన రాజ్యాంగాన్ని తయారు చేసి మరి మనం అందరం కలిసి మెలిసి ఉండే విధంగా మరి చేశారు. వారికి మనం ఎంత చేసినా కూడా, ఏం చేసినా కూడా తక్కువే. మరి వారి దయ వల్లనే మనం ఈరోజు ఇంత ప్రశాంత శాంతియుత వాతావరణంలో మరి మనం జీవిస్తున్నాం కాబట్టి మరి వారికి మరి మనం ఎన్ని కోట్ల జోహార్లు అర్పించినా కూడా మనం చాలా తక్కువ. మరి మీ అందరూ కూడా మరి వాస్తవంగా మరి కార్యక్రమం 11 గంటలకే అనుకున్నారు, బట్ అయినా కూడా సక్సెస్ చేశారు. అందరూ కూడా వచ్చినందుకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నాకు పిలిచి అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నాకు థ్యాంక్ యూ అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము పిలవగానే మా ఆహ్వానం మన్నించి స్టార్టింగ్ మార్నింగ్ 10 అనుకున్నాం సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది సార్. అప్పటికే మాకు వచ్చినటువంటి మాకు సమయం కేటాయించి మళ్ళీ పిలవగానే పోయి కూడా వచ్చారు. ధన్యవాదాలు సార్. ప్రత్యేకంగా అంబేద్కర్ మీద గౌరవంతో, మా గ్రామ ప్రజల మీద నమ్మకంతో వచ్చినటువంటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈ కార్యక్రమం ఉద్దేశించి జీపో సెక్రటరీ మట్టి వినోద్ కుమార్ గారిని మాట్లాడుతూ కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కేవీఎఫ్ సంఘానికి, అంబేద్కర్ యువజన సంఘానికి, కాకతీయ యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ రావడం, ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేనిది మనం లేవు. అలాంటి రాజ్యాంగ నిర్మాతకు ఈరోజు మనం స్మరించుకోవడం మనందరికీ యొక్క బాధ్యత. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను పిలిచినందుకు ఆ నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి జీపీఓ అయినటువంటి భిక్షపత్ సార్ గారిని మాట్లాడుతుందని కోరుచున్నాం. మన డాక్టర్ బి అంబేద్కర్ గారికి జోహార్లు. ఎందుకంటే అన్ని విషయాలు మా తహసీల్దార్ సార్ మాట్లాడు, మళ్ళీ సార్ ముందు మేము మాట్లాడడం కొంచెం కావలేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి రిటైర్డ్ టీచరు వీరే సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. రిటైర్డ్ టీచర్ ఉన్నప్పుడు కూడా ఆయన సేవలు ప్రజలకు అంకితం చేస్తూ ప్రజా సంఘాలలో మా వంతు పాత్ర పోషించడానికి తన వంతు బ్యాక్ బోన్ సపోర్ట్ ఉండుకుంటూ నిరంతరం ప్రజల కోసం నిస్వార్థ లేకుండా సేవలు అందిస్తున్నటువంటి మా గురువు గారు, రిటైర్డ్ టీచరు, ఆయన అంబేద్కర్ అభ్యుదయవాది. సభకి నమస్కారం. ఈ 69వ వర్ధంతికి విచ్చేసిన ప్రజలందరికీ శుభాకాంక్షలు. మరియు మనం ఈరోజు అంబేద్కర్ యొక్క వర్ధంతిని, జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం, ఆయన ఏంటిది అన్నప్పుడు చూసినప్పుడు, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా నడిపించాలనే దాని మీద కొంత చర్చ జరిగినాక ఒక రాజ్యాంగం అనేది ఉండాలని అప్పుడు ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. దానికి అంబేద్కర్ను రాజ్యాంగంగా అధ్యక్షునిగా చేశారు. తర్వాత ఈయన ప్రపంచ దేశాల గ్రంథాలని చదివి వాటి యొక్క సారాంశాన్ని చూసి ఇక్కడ చేశారు. అంటే అప్పుడు మనకు స్వతంత్రం రాకముందు రాజ్యాంగం లేదా, చట్టం లేదా అన్నప్పుడు ఉన్నది మనోధర్మ శాస్త్రం అనేది ఒకటి ఉండే. అది ఏం చేసేదంటే అప్పుడు కులాలు, మతాలు వేరువేరుగానే ఉండాలనే రీతిలో ఉండే. అటువంటి వాటిని చూసి ఆయన కాలబెట్టి ప్రపంచ దేశాల గ్రంథాలని రాసినాక ఈ రాజ్యాంగాన్ని రాశారు.
దీనికి 2 సంవత్సరాల 11 నెలల చిల్లర పట్టింది. రాసిన తర్వాత 1950లో దీన్ని అమలు చేశారు. అప్పటి నుంచి ఈ రాజ్యాంగాన్ని ఆయన రాసిన దాన్ని బట్టి మన భారత ప్రభుత్వం నడుస్తున్నది. ఈయన రాజ్యాంగం రాస్తున్నప్పుడు కూడా ఎన్నో ఒడిదొడుకులకు ఎదుర్కొని ఆ కుటుంబాన్ని కూడా వదిలేసి అక్కడ ఆయన కుమారుడు చనిపోయినా గాని అక్కడికి పోకుండా ఉండి రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు. ఇవాళ దళితులకు, బీసీలకు, ఎస్సీలకు ఆయన ఒక మార్గదర్శకుడు అన్నాడు. ఇవాళ ఆయన రాసిన రాజ్యాంగాన్ని బట్టే ఈ రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇవాళ ఇక్కడ మేడములు 2 ఉన్నారు, వారి యొక్క దయతోనే ఇక్కడ ఉన్నారని అంటాను. రిజర్వేషన్స్ అవి ఉన్నాయి. దాని ప్రకారంగా ఆయన మనకు అనేక విధాలుగా మేలు చేశాడు. కానీ ఈ రాజ్యాంగాన్ని ఈనాడు కొన్ని ప్రభుత్వాలు లేదా కొన్ని రాజకీయ నాయకులు దాన్ని వమ్ము చేసే విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ రాజ్యాంగాన్ని కూని చేస్తే ఇవాళ మానవులకు మాట్లాడే హక్కు కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అందుకు ఈ జయపురం గ్రామంలో యూత్ ముందుకొచ్చి ఈ స్టాచ్యూని నిలబెట్టి ఇక్కడ వారిని స్మరించుకోవటం చాలా గొప్పది. దీంట్లో భాగంగా దీనికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టి దీంట్లో కొంత సాహిత్యం పెట్టి అసలు ఏం చేశారు, ఎట్లా చేశారు అనేది పెడితే బాగుంటుంది. దానికి యూత్ కూడా కొంత ముందుకొచ్చి కొన్ని కష్టాలు ఉంటాయి. ఈ స్టాచ్యూ చేసినప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎన్నో కష్టాలు పడి చేశారు. కాబట్టి ఆ విధంగా చేస్తే కొంత సాహిత్యాన్ని కూడా మనం ప్రజలకు ఇవ్వచ్చు. ఇవాళ దీన్ని అనుకుంటారు కొందరు, ఇది మాలలదో మాదిగొల్లదో బొమ్మరా అంటారు. కొన్ని ఊర్లలో చూశాను, అక్కడ మాదిగొల్ల బొమ్మకారు అంటాడు. అంటే అది మాదిగొల్లది కాదు, మాలల్లది కాదు. ఇది రాజ్యాంగ నిర్మాత, చాలా గొప్ప వ్యక్తి. ఈయన రాజ్యాంగం రాసిన తర్వాత ఆనాడు ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. అంతటి గొప్ప వ్యక్తి. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈనాటికి 100కి 110 సార్లు సవరించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈనాడు పరిపాలించే వాళ్ళు వాళ్ళ అవసరాల కొరకు ఆ రాజ్యాంగాన్ని సవరించుకున్నారు. 110 సవరణలకు పైగా జరిగినాయి. అంటే ఇవాళ ప్రభుత్వాలు కూడా వారు రాసిన దాన్ని చూచా తప్పకుండా కొంత అమలు చేస్తున్నారు, కొంత చేస్తలేదనేది ఉన్నది. కాబట్టి దీన్ని అందరూ ఎడ్యుకేట్ అయి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద, ప్రతిపక్షాల మీద, తర్వాత ఇంకా దీనికి కొంత అనేక పార్టీలు కూడా కాపాడుకునేటందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా చేసుకొని ఇక్కడ యూత్ ఒక అంబేద్కర్ భవన్ నిర్మించే అంత కొంత సాహిత్యాన్ని కూడా సమకూరిస్తే బాగుంటుంది అని నేను చెప్తూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ యొక్క అనుభవాలకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం ఉద్దేశించి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మందల రామూర్తి గారిని మాట్లాడుతూ కూర్చున్నారు. అలాగే ఇక సీనియర్ సిటిజన్ అయినటువంటి మందల ఉప్పులే, పోస్ట్ ఉప్పులే, అలాగే మందల వెంకన్న గారు కూడా మాట్లాడుతూ కూర్చున్నాం. మందల ఉప్పులే పోస్ట్ మాస్టర్ ఇక్కడ. సభకు నమస్కారం. ఈ మన భారతరత్న బిఆర్ అంబేద్కర్ 69వ రాజ్యాంగం ఆయన రాసినది చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి వారికి ఎల్లవేళ మనం అందరం రుణపడి ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పటికీ ఇదే విధంగా మనం జరుపుకోవాలని నేను ఇంతటితో ముగిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి యూపీఎస్ పాఠశాల స్టాఫ్ నుంచి ఎవరైనా మాట్లాడుతుందే కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి కార్యక్రమానికి 69వ వర్ధంతికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన నర్సంపేట మండల తహసీల్దార్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ యూత్, అదేవిధంగా కాకతీయ, కేవీపీఎస్, మిగతా అందరి యూత్ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి. అతడు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతికి ఎంతో కృషి చేసి వారి యొక్క రిజర్వేషన్, వారి యొక్క ఉన్నత స్థానాన్ని కల్పించడానికి అహర్నిశలు కృషి చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అందుకే ఈ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు, సమానమైనటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా సమానమైనటువంటి విద్యావకాశాలు ఇస్తున్నాయి అంటే కారణం అది భీమ్రావ్ అంబేద్కర్ గారి భిక్షే. కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా
అహర్నిశలు బడుగు బలహీన వర్గాల కొరకు అహర్నిశలు కష్టపడినటువంటి అంబేద్కర్ గారికి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంబేద్కర్ యూత్ ని ఒక సజెషన్ అనుకోండి, లేకపోతే విన్నపం అనుకోండి, మీరు ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి యూత్కు సంబంధించినటువంటి బుక్స్ అందులో పెడితే మీరు నిజమైన నివాళి అర్పించినట్టే అంబేద్కర్ గారు. ఎంతో మంది విద్యావంతులు సరైన వసతులు లేక, లైబ్రరీ లేక, చదువుకోవడానికి సరైన ప్లేస్ లేక ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకు ఒక లైబ్రరీ అనేది వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కు సంబంధించిన బుక్స్ కనుక అందులో ఉంచితే అది వాళ్ళు కష్టపడి ఎంతో మంది ఉద్యోగార్థులు అయ్యడానికి అవకాశం ఉంది. ఇదే మనము అంబేద్కర్ గారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని తెలుపుకుంటూ నా యొక్క విన్నపాన్ని దృష్టిలో ఉంచుకోగలరు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అందులో వెంకన్న మా దగ్గర సీనియర్ సిటిజన్ అయినటువంటి అంబేద్కర్ యువజన సంఘానికి మోస్ట్ సీనియర్ నాయకులు, వారి సలహాలు సూచనలు కూడా మేము పాటిస్తుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజలు తెలియజేయగా అంబేద్కర్ ఎలాంటి ఉపయోగం చేశారో ఇప్పుడు రాజ్యాంగ ఫలితంగా ఈ రిజర్వేషన్ అనగా ప్రతి ఒక్కటి మనకు లబ్ధి పొందుతుంది. కాబట్టి అందరూ ఆయన స్మరించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు సార్ చెప్పిన హెచ్ఎం గారు స్కూల్ టీచరో కానీ వారు చెప్పినట్టుగా ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి ఇక్కడ ఒక అకామిడేషన్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఉన్న విద్యార్థులకు ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అలాగే చుక్క వెంకన్న గారు కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడింది కూర్చున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మా అంబేద్కర్ యువజన సంఘం మరియు కేవీపీఎస్ మరియు కాకతీయ యూత్ క్లబ్ నుంచి మా గ్రామ పంచాయతీ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం లేట్ అయినందుకు చింతిస్తున్నాం సార్. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం సార్. ఇక్కడ అంబేద్కర్ యువజన సంఘం నుంచి కానీ మా యొక్క ఒపీనియన్, గ్రామ పంచాయతీ ఇంత పెద్ద విగ్రహం పెట్టి ఆయన ఒక కంటెంట్ అసలు విగ్రహం పెట్టడానికి మా అవధం మా అయోధ్యకున్నటువంటి ఎవరిదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మా దగ్గర కష్టపడి. కానీ ఫాదర్ ఆఫ్ ఇండియా అనేటువంటి కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే టుడే ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ లో ఆయన పెట్టిన భిక్ష వలన ఇక్కడ వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ నామినేషన్ దాఖలు బ్యాక్ సైడ్ చేస్తున్నారు. ఆయన న్యాయశాఖ మంత్రికి హిందూ కోడ్ బిల్లు పెట్టి మహిళలకు హక్కులు కావాలని చెప్పి న్యాయశాఖ మంత్రి ఉన్నటువంటి పార్లమెంటు న్యాయశాఖ మంత్రి పదవికి రాయడం చేస్తే కనీసం వార్డు మెంబర్లు దండెత్తని కూడా ముందుకు రావట్లేదు సార్. ఇది షేమ్ ఇక్కడ ఉన్నటువంటి వీరు. ఎవరంటే మీరే ముందు పడరు కదా, మీరే చేస్తే మేము ముందు పడి కట్టించినంత వరకే కానీ నిరంతర ప్రక్రియ మేమే మాకే ఇచ్చిండు అంబేద్కర్ ఓటాకు మేమేనా? ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ హక్కు లేదు అంబేద్కర్, ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? వాళ్ళే చేస్తారు, మాకేం అవసరం చేస్తానికి? నా వ్యక్తిగతంగా నేను అభిమానిస్తా, నా ఒక దండ తెచ్చుకొని ఇస్తే అంతవరకే తప్ప ఇక్కడ రాజ్యాంగబద్ధంగా నామినేషన్ జరుగుతున్న రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ పెట్టిన భిక్షలు జరుగుతున్నాయి. కనీసం స్మరించుకోవడానికి ఇక్కడ ఎవరు కనీసం క్యాష్ ఫీలింగ్ చూసుకుంటా మాదమాదుగులకి ఇప్పుడు నామినేషన్ ఎక్కడ మాదమాదుగులకే జరుగుతుంది ఇక్కడ వెనక మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఏదో లేకపోతే రాజ్యాంగబద్ధంగా పదవులను పెంచి కూడా కనీసం స్మరిస్తాను దండెత్తం కూడా ముందుకు రాటువంటి వ్యవస్థ ఇంకా కులాల మీద కుల పాఠ్యంతో వ్యవస్థ నడిపిస్తుండే మన ధర్మశాస్త్రం కాదుగా నడిచేది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కదా నడిచేది. రాజ్యాంగబద్ధంగా అందరూ ఒకటే కదా, కనీసం దండేస్తామో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కదా. పొద్దున 9 గంటలకు మేము టైం తీసుకున్నాం పాపం అధికారులది. మా అక్కడ మొదలు ఎర్లీ వచ్చి కూర్చొని రిటర్న్ మళ్ళీ వచ్చిన మా గౌరవంతో అంబేద్కర్ గౌరవంతో. ఇక్కడ ఊళ్ళో కనీసం ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చూడండి, 365 రోజులు ఎప్పుడు నిరంతరం. ఇప్పుడు ఊరు ఉన్నదంటే ఊరు ఈ వచ్చిపోయే రోడ్డు చూసేట వ్యవస్థ కాదు. ఇక్కడ నడి రోడ్డు పెట్టి ఒక ఉప్పర్ రింగ్ రోడ్డు దగ్గర ఎట్టుందో, సెక్రటరేట్ ఉందో, కలెక్టరేట్ అంతకంటే ఎక్కువ ఉంది. దీన్ని మెయింటెనెన్స్ గ్రామ పంచాయతీ చూసుకో. ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే 365 రోజులు ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు ఇచ్చేది కూడా అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగానే కదా. వాళ్ళకి అన్యంత కొట్లాడే రాజ్యాంగబద్ధంగా. దీని అవసరాలు తీర్చేది మాత్రం మేమవుతుంది, మా వ్యక్తిగత విషయాలకు వస్తుంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి సార్. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కానీ అవకాశం ఇచ్చినటువంటి అలాగే
అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీలో ఒక లైబ్రరీ అన్నారు సార్. అది మేము గతంలో కూడా ఇక్కడ స్టాచ్యూ ఇనాగ్రేషన్ కూడా ఆ టైంలో వాళ్ళను మాకు డోనర్స్ కానీ వాళ్ళ మేధావులకు చెప్పడం జరిగింది సార్. కొద్దిగా ఇక్కడ ఏమైనా ఉంటే మీరు గ్రామ పంచాయతీలో ఏమైనా ఉంటే ప్రభుత్వం ఉంటే లైబ్రరీ కోసం కొద్దిగా మీరంతా సహాయసహకారాలు అందిస్తే అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి ఉంటుంది సార్. దానికి మీరు కొద్దిగా సహాయసహకారాలు అందించాల్సిన కోరుచు. అలాగే ఈ కార్యక్రమానికి వెన్నుదైన ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మందుల రామూర్తి గారు, సమర అర్జున్, పరశురాం, చుక్క వెంకన్న, మందుల వెంకన్న, పోస్టుప్ల మరియు కోళ్ళ యాకన్న, జాఫర్, జట్టి రామూర్తి, రావులసీనన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ సామాజిక ఉద్యోగ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విషయంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ పిల్లలకు అరటి పనుల పంపిణీ కార్యక్రమం సార్ తీసుకోండి. సార్ గారి పేరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మీరు చెప్పినట్టు దాన్ని కొద్దిగా దూరదృష్టిలో ఆలోచించి వాగ్దాన పూర్వకంగా అంటే లైబ్రరీకి వస్తారు. మీరు చేసే చదువు కూడా విద్య లేని ఇక్కడ సార్. మీరు కానీ మేము కానీ కొద్దిగా దానికోసం ఇక్కడ స్థల సేకరణ కోసం మీ యొక్క హామీ చిన్నవాడి ఓకే. ఏదైతే మీరు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతితో లైబ్రరీ కానీ కమ్యూనిటీ హాల్ సంథింగ్ ఏదైనా కూడా మీరు నిర్మించ తలపెట్టారు కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వ భూమి మీరు ఐడెంటిఫై చేసినా పర్లేదు, నేను ఐడెంటిఫై చేసేసి మీకు ఇవ్వడానికి మాక్సిమం నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మీ చేతిలో మీ పిల్లలకు అరటి పనులు పంపింది సార్. అలాగే కార్యక్రమానికి కూడా వచ్చేసినటువంటి కంటెస్టెడ్ రేకుల అశోక్ గారికి పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గదిపోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచిన బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గదిపోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, ఆహ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గుర్తెత్తి నినదించాలో, ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ, నిలువెంతో కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు కోరినవాడు, పీడిత జన దోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎందుకునను జీవించండా, ఎవరో ఒక్కరు దిగి నినాదం,
జై భీమ్, జై భీమ్, సాయితం అంబేద్కర్ ఆశయాలను